तेरे जैसा यार कहाँ तेरा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना मेरी जिंदगी सवारी मुझको गले लगा के బాబాయ్ దమ్మస్తుంది సూపర్ సూపర్ చాలు హిందీలో మహమ్మద్ రఫీ కిషోర్ కుమార్ తర్వాత మళ్ళీ ఈయనే బా నచ్చిందా చాలా బాగా నచ్చింది బ్రహ్మాండం థ్యాంక్స్ సో తెలుగు పాట ఏదన్నా తెలుగు పాట కావాలనా ఓపెన్ ఓపెన్ జీవన తరంగాలలో మనిషే మనిషికి బందికానా భయపడి ఎందుకు పారిపోయినా మనిషే మనిషికి బందికానా భయపడి ఎందుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది సూపర్ బాబాయ్ ఒకటి బాగినండి జీవితంలో మంచితనం ఉండాలా ఫేవరెట్ హీరో ఎవరు అడగండి ప్రభాస్ ప్రభాస్ వాళ్ళ డాడీ అన్నాం కృష్ణరాజు వాళ్ళ డాడీ మర్చిపోయా ఫ్రెండ్స్ కుర్చీ తాతకి మన అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2లో ఛాన్స్ వచ్చింది నెక్స్ట్ మంత్ షూట్ కూడా చేస్తున్నాడు మామూలు విషయం కాదు అది సో పుష్ప 2లో మన తాతను కుర్చీ తాతను చూడొచ్చు కూడా ఒక పాట అరగంట యాక్టింగ్ అచ్చా ఒక పాట కూడా ఉందా నా సొంత పాట ఇప్పుడు పాడింది ఏ పాట ఈ మని ఈ జీవన తరంగా వస్తనంటివి నాతో వస్తనంటివి పోదమంటివి వెళ్ళిపోదమంటివి ఏదో చెప్పి ఏదో చేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి పిచ్చోని కాదమ్మా నిన్ను ప్రేమించినోని ఎవ్వడడ్డం వచ్చినా నీ చెయ్యిడువా సనం ఐ కమ్ ఈ పాట వస్తుందా పుష్ప 2లో ఇది వస్తుందా పక్కా ఓడి అమ్మా క్యారెక్టర్ ఏమి ఇచ్చారు పుష్ప 2లో జోకర్ హ్యాపీ నవ్వియాల అచ్చా 10 మందిని నవ్వియాల ఇప్పుడు చార్లెస్ ఉన్నాడా చార్లెస్ షర్ట్ ఇప్పుతాడు ట్రైన్ మీద తిరుగుతాడు చార్లెస్ తెలుసా మనం కట్టే ఒక 10 నిమిషాలు నవ్వియాల పబ్లిక్ ను ఓహో కానీ ఒక్కటి బాబాయ్ అందరికి కాదు రాజనాల ఇప్పుడు కత్తులు ఎక్కడ తేవాలా అట్లా కాదు కత్తులు ఎక్కడ తేవాలా లక్ష్మి మీకు ఇంతవరకు సినిమా ఛాన్స్ రాలేదు మరి అందరూ అనుకుంటే ఇంక నన్ను పైగా ఎక్కడ లెక్కుతున్నారండి ఒకటి బాగా ఇను బాబాయ్ ఒక మనిషి మీరు గాని అతను గాని ఇతను గాని ఇతను గాని ఇతను గాని మీ దగ్గర ఇన్ని కట్టలు ఉండొచ్చు కానీ ఇది కలిసి రావాలా సత్య తలుచుకుంటే ఎంతసేపు అండి ఒకటి బాగినండి నేను నమ్ముతా నేను ముస్లిం చర్చికి పోతా కాశీ ఒక్కటి తప్ప తిరుపతికి సుమారు 10 సార్లు పోయినా ఇక యాదగిరిగుట్ట అయితే లెక్కలేదు వేములవాడ లెక్కలేదు సరే ఇప్పుడు ఒక పని చేద్దాం ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు మనసు పడుతున్నారు ఓకే ఓకే అదే వస్తున్నాయి ఆమె 3 సంవత్సరాల నుంచి వేటాడుతుంది ఒక భర్త కావాలని సో ఫైనల్ గా ఆమెకు ఒక ఆయన దొరికిండు సత్య అయితే మీరు ఆయన్ని కొడుకు మీ కింద అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేయండి మీరు ఆమెని కోడలు ఎందుకు చేసుకోవాలనుకుంటే ఏంటి అసలు నీ అభిప్రాయం ఏంటి సత్య మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే వేరే వేరే వాళ్ళని చేసుకోమంటున్నారు ఛానల్లో అవును ఏంటి అస్తమని వేరే వేరే వాళ్ళు అంటే నాకు నచ్చంటే 50 లోపల నేను చేసుకుంటాను అంటున్నారు అవును పక్కన 50 మందిలో నువ్వు ఉండగా నాకు తోడు ఒకటే చల్లా బతుకయ్యమ్మా తోడు ఉంటాడు ఏం లేదు దేనికి అవసరం లేదు ఒక తోడు అంతే బయటికి పోతే హెల్ప్ ఇంటికి వస్తే హెల్ప్నెస్ ఇంటికి వస్తే ఇంత భోజనం నీకేం కావాలన్నా అబ్బాయి ఇస్తాడు అంతే రైట్
సగం ఎగిరి షూటింగ్లకి వెళ్ళక్కర్లేదు, సత్య తెచ్చి పెట్టేస్తాడు తిని. అతనే తెచ్చి పెడతాడు. ఎందుకు ప్రతి షూటింగ్ కి తీసుకెళ్తాడు ఇక అక్కడే ఇద్దరు కలిసి అక్కడే తినొచ్చు షూటింగ్ లో. అది అవసరంలా. ఇప్పుడు ఇక్కడ 2 బిర్యానీ అవును అవును ఇక్కడ ఆల్రెడీ తినేసింది. అవును, ఒకటి నువ్వు తిన్నావు ఆకలికి, తింటాను, ఆకలికి. ఆ 2 ఇచ్చినా అనుకో సాయంత్రం 2 తింటారు. అయిపోయా. సరే ఇప్పుడు సత్య అభిప్రాయం తెలుసు. సత్య మరి ఏంటి, ఆ లక్ష్మి నీ మీద మనసు పడింది, ఆపిల్ పండ్లా ఎర్రగా ఉన్నావు, నేను కాదు కదా. కరెక్ట్ చెప్పు, కరెక్ట్ మనకి చెప్పు. ఈ ఛానల్ చేసుకుంటావా వరకునే, లేదా బయటికి ఏంటి? వెళ్ళాక నువ్వెవరో నేనెవరో. చేసుకో అయ్యా, ఒకరికొకరు తోడు. అంతే కదా. వద్దండి, అక్కని పిలిచాను, అమ్మని పిలిచాను. చల్లా ఆమె వద్దన్నది రిజెక్ట్ చేసింది కదా. కామెంట్లో చంపేస్తారు నన్ను జనాలు. ఏం కాదు. చూడు, నిజంగా చేసుకోవాలనుకున్నావా? ఛానల్ దాటే వరకునే నువ్వు నేను ఇక్కడ. ఓడి. ఇంత పొడుగుందా? అంతే కదా. కానీ ఒకటి బాబాయ్, ఆ, రియల్ ద హీరో ఈజ్ ద ఆ, రియల్ హీరో. మంచోళ్ళకు బతికిచ్చిండు ఆ. రియల్ కానీ హీరో. నువ్వు సత్యని ఏమో తిట్టుడు తిట్టినావు కాదు, అసలు ఎందుకు మామూలు తిట్టారు తిట్లు కదా? కాదు అవి. చెవులు మూసుకుని తిట్లా. స్వాతి నాయుడు ఉందా? నేను కృష్ణకాంత్ పార్క్ కాడ కూర్చున్నా, వచ్చింది ఆమెను, ఇతను ఏమో అన్నాడట, మనకు తెలియదు. 50 రూపాయలు జేబులో పెట్టింది, ఇతను తిట్టుమన్నది. అది నా తప్ప? అచ్చా అచ్చా 50 రూపాయలు ఇచ్చిందా? 50 రూపాయలకే అంటే 1,00,000 రూపాయలు. అమ్మ అంతే, 50 ఏముండదమ్మా, ఏమొస్తుంది ఒక టీ అయితే నేను 90 పైసలు ఇవ్వమన్నా, నా దగ్గర 50 ఉండే. అచ్చా అచ్చా ఇంకా 50 కలిపింది ఇక. నాకు కొద్దిగా హ్యాబిట్ యార్. సర్లేండి, వదిలేయండి ఇంకా అర్థం కాదు. లేదు తెలియాలి భలేవాడి కానీ ప్రేక్షకులు ఒకటి, తెలియాలిగా. ఇతను చాలా సిన్సియర్ సార్, మంచోళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు కుర్చీ తాతకు చెడ్డ పేరు వస్తుంది. ఎట్లా, అరే మంచి అవకాశాలు ఇచ్చిన మనిషిని అట్లా విమర్శిస్తాడు. తిడతాడు. ఎప్పుడు మనం ఇచ్చి ఇవ్వకూడదు, తిట్టించకూడదు. కానీ ఒకటి, ఈజ్ ద గ్రేట్ మ్యాన్. నేను నిజంగా చెప్తున్నా. ఉప్పర్ బాలు తర్వాత వాడి పేరు అగ్గిపెట్టే మచ్చ, ఇతని కాళ్ళు మొక్కినా పనికిరారు. నన్ను కుర్చీ తాత అంటారు బాబాయ్. నాకు ఇప్పుడు తెలిసింది ఈ డైలాగ్. నేను ఎవరన్నా కొట్టాలనుకున్నా అనుకో, కొట్టుడే ఒక వారం రోజులు నచ్చ చేస్తా. అవునా? ఏడికి పోతాడు, ఎవరితో మాట్లాడతాడు, ఎంతసేపు ఉంటాడు, ఏడ తాగుతాడు, ఏడ తింటాడు, ఏం పని చేస్తాడు, ఇవన్నీ వారం రోజుల లోపల నక్షేస్తా. వాడే నా ముంగటికి రావాలే కాక. మంత్రాలు వచ్చా మీకు? ఏ రావు, మరి మంత్రాలు కావాలా? మేడారం పో. అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అదే సత్యకి ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా చాలా మంది పరిచయం కదా. ఎవరెవరు తెలుసు సత్యానికి? నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో 3 కళ్ళు ఎవరెవరంటే చంద్రమోహన్ గారు, చచ్చిపోయింది. రమాప్రభ గారు, భాన్ చంద్ర గారు. చంద్రమోహన్ గారు, రమాప్రభ గారు, భాన్ చంద్ర గారు, వీళ్ళు ముగ్గురు నాకు నిజంగా 3 కళ్ళు. వావ్ బాబాయ్ గైడెన్స్ వీళ్ళే. సూపర్. సోషల్ మీడియాలో ఎవరు? సపోర్ట్ లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండలేను. వెరీ గుడ్. సోషల్ మీడియాలో ఎవరిని 2 కళ్ళు? సోషల్ మీడియాలో నాకేం కళ్ళు లేవు, నేనే వీళ్ళకి కళ్ళుని, మా టీం అంతరికి కళ్ళు అని నేను ఇచ్చావు. ఒక దగ్గర ఇక్కడ విన్నాను నువ్వు మన ఒక ఇద్దరిని ఏదో చెప్పావు. ఒకటి ఉప్పల్ బాలు, నీ కుడి ఉప్పల్ బాలు నాకు బెస్ట్ ఫ్రెండ్. మైండ్ తప్పేసింది. ఇప్పుడు అర్థాలు ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకుంటా చెప్పాడండి. ఎవరిని? పిల్లల్ని కంటాను, చేసుకుంటాను. మిమ్మల్ని చేసుకుంటారు? అందుకంటే నాకు ఆపరేషన్ కర్రే తీస్తారు నన్ను. బెస్ట్ ఫ్రెండ్స్ నాకు, ఎక్స్క్యూజ్ మీ, నాకు సోషల్ మీడియాలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కళ్ళు అంటే ఎవరు లేరు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉప్పల్ బాలు, తిట్టినా కొట్టినా మా కుర్చీ తాత, తర్వాత రాకేష్ మాస్టర్ వైఫ్, అలాగే గుంటి నాగరాజు, మాస్టర్ వైఫ్ ఏంటి నువ్వు? బషీర్ మాస్టర్, నువ్వే కదా. బస్సు మాస్టర్ పోయిండు మీదికి. ఈమె షిప్ డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. ఈయనే భయపడిపోయిండు. పెద్ద పడవరా అంటే టైటానిక్ షిప్, టైటానిక్ ఎక్కడ ఉండే తెలియదు. Every night in my dreams I see you, I feel you, that is how I know you. ఒకటి తప్పు చెప్తున్నా ఏంటంటే, తను లక్ష్మి నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూస్తున్నా. రాకేష్ మాస్టర్ అనే ఒక రాయిని రత్నంగా మార్చింది. వెరీ గుడ్. అవునా కాదు? రాయి రక్తంగా మార్చిన అమ్మాయి అది. రాయని ఆడది చేసిన రాముడివా, కాబట్టి గంగను తలపై మోసే. ఇంకోటి, దురదృష్టితో చూడదు, ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చింది. అవును, చాలా చాలా. ఒక అక్క, ఒక చెల్లె, ఒక అమ్మ అనుకోండి. మొన్న ఒక ఛానల్ డిలీట్ చేసుకున్నాడు.
ముగ్గురికి ఇచ్చారు నా ఫోన్ శరణబాబుకి ఇవ్వద్దు దొంగ అన్నారండి అందరు. కానీ నేను నోటితో అనలేదు, అందరూ అన్నా నేను అనలేదు. లేదు ఆయన మంచి వ్యక్తి, చాలా మంచోడు, సాన్వి మీడియా చరణ్ అన్న మంచోడు, చాలా మంచోడు. ఇలాగే అండి ఎవరిద్దరు క్లోజ్ ఉంటే ఏదో పెట్టేస్తారు. ఒకటి బాబాయ్, ఒక అన్న చెల్లె నడుచుకుంటా పోయినా కూడా ఈ ప్రపంచం లవర్స్ ఉంటది. కరెక్ట్. అయితే మాంటేజ్ చేసాక ఇద్దరు చేశారంటే ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళారండి. మా ఇంటి ముందే ఉంటాయండి అబ్బాయి, వైజాగ్ అబ్బాయి. అమ్మ అందరి దగ్గరికి నేను చేస్తాను, నాకు ₹1 ఇద్దంటే ఫస్ట్ అతనికి ఒక ఇచ్చారండి. తర్వాత 1016 ఇస్తాను ఒకే ఏకన్నా చేసి వెళ్ళాకండి. ఎంతో నేను అన్నాను, అతను లాక్ పెట్టాడు, ఆ లాక్ తీసేయి, మళ్ళీ ఇంకో లాక్ పెట్టమ్మా అన్నా నేను అబ్బాయి. అబ్బాయి ఇంకో లాక్ పెట్టాడు, వాడు డిలీట్ చేసేస్తాడు. వైజాగ్ సత్య అఫీషియల్ అని పెద్ద పెద్ద వాళ్ళకి నేను అందులో ఇంటర్వ్యూ చేశాను. జమున గారికి, కైకాల సత్యనారాయణ గారికి, చంద్రమోహన్ గారికి, రమాప్రభ గారికి, వీళ్ళందరికీ, కె విశ్వనాథ్ గారికి, చంద్రమోహన్ గారి. ఆ ఛానల్లో ఒకడు చోరీ చేస్తాడు, వేలూరే చైతన్య అని చెప్పి కర్రీగా ఉంటాడు, వేలూరే సీతానగరం. ఈమె పరిచయం చేసింది, అన్న నీ ఛానల్ నేను రన్ చేస్తాను, నీ డెవలప్ చేస్తా అన్నాడు. నా ఛానల్ మొత్తం పేరు మార్చి వేరే వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బులతో స్కూటీ కొనుక్కొని ఇప్పుడు తిరుగుతున్నాడు. వాడి మీద కూడా పోలీస్ కేసు వేస్తాను నేను. నువ్వు రావాలమ్మా అప్పుడు సాక్ష్యం. కానీ మంచోడు బాబాయ్, అమాయకంగా ఎవరినైనా నమ్ముతాడు. నమ్మిన వ్యక్తిని మోసం చేయడం పాపం, అమాయకంగా నమ్ముతాడు. ఏంటి ఈ మధ్య రివ్యూలు కూడా చెప్తున్నారు, సినిమా రివ్యూలు, హీరోల మీద రివ్యూలు కూడా చెప్తున్నారు. ఒకటి బాగిన బాబాయ్, అల్లు అర్జున్ కు ఏం రాదు, అంత కామన్ ఎప్పుడు మామూలుగా చేస్తున్నది ఎందుకు సార్. ఒకటి బాగిను, అల్లు అర్జున్ ఎవడయ్యా, మనం ₹50 ఇస్తే సినిమా టికెట్ పెడితే బాగిను నన్ను కుర్చీ తాత అంటాడు. సినిమా టాపిక్ ఎందుకు, నీ అయ్యా 40,000 ఇచ్చిండు, నా ఇంటికి పంపిండు డ్రైవర్ తోటి ఫోన్ నెంబర్ ఇచ్చి. అల్లు అర్జున్ ది నెక్స్ట్ పిక్చర్ పుష్ప 2లో యాక్టింగ్ చేయమని, నాకు ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే నీ డబ్బుకు నీకు నమస్తే నేను పెట్టాను, నాకు నమస్తే పెట్టాలా. కుర్చీ ఇక్కడ నన్ను కొనాలంటే శ్రీశైలం యాదవ్ తోటే కాలే. శ్రీశైలం యాదవ్ కూడా గొడవ అయిందా? కాలా, ఏమైంది అసలు? 10 లక్షలు ముంగడ పెట్టిండు మొన్న ఎంపీ ఎలక్షన్ లో క్యాన్వాసింగ్ చేయమని. ఎందుకు లేదండి, ఆయన చాలా మంచి వ్యక్తి, అలా అది కదా. అయితే అందరికి హెల్ప్ చేస్తారు ఆయన. వద్దు బాబాయ్ అని అన్న, దేనికి అన్నాడు, నేను క్యాన్వాసింగ్ చేయ, నాగం జనార్దన్ రెడ్డి విను, ఈయన కూడా చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇటు అతను విను, ఈ డబ్బులు నాకు అవసరం లేదన్నా. అరే 10 లక్షలు రా పిచ్చోడా అన్నాడు. బాబాయ్ అతను విన్ను, నాకు ఒక క్వార్టర్ చెప్పి అంటే వెంటనే అతని ఇంట్లో ఎప్పటికుంటాయి ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టిండు, 2 గుడ్లు పెట్టిండు ఉడకబెట్టినాయి. ముసలోడా నువ్వు గ్రేట్ రా, ఎవడికి అమ్ముడు పోవు, తాగు, బిర్యానీ తెప్పిస్తా తిను, 3 రూములు ఉంటాయి అయ్యా వాళ్ళ గెస్ట్ హౌస్లో, నిమ్మలంగా పండుకో, నీ కొడుకు ఫోన్ చేస్తా వస్తాడు అన్నాడు. సూపర్ సూపర్.